నోటి వలన వచ్చేటువంటి పొరపాటు మాటల వలన జరుగుతుంది శిక్ష. ఏంటి ఈ నోటి వలన వచ్చేటువంటి ఆ పొరపాటు అని గమనిస్తే, కొందరు నోటితో దేవునికి చెప్తుంటారు, తర్వాత చేసేది చేయింది తర్వాత అన్నట్టు కొంతమంది జరిగిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు దేవునికి, అయ్యా ఇక నాకు ఈ రోగం తగ్గితే ఇక నీకు సేవకి అంకితం, నేను ఇక తెల్లచీర కట్టుకొని బ్యాగ్ కొనుక్కొని కడపత్రాలు తీసుకొని ఇంటింటికి తిరిగి సేవ చేస్తాను, నువ్వు నాకు తగ్గించావు కాబట్టి ఆరోగ్యంగా నేను కూడా నీ పని చేస్తానని ఆరోగ్యం బాగానప్పుడు కొంతమంది నోటితో చెప్తుంటారు. కాబట్టి